అర్జెంటుగా డబ్బులు కావాలండి. ఇంట్లో వాళ్ళకి ఆరోగ్యం బాగాలేదు. అల్లాహ్ ప్రతి ఒక్కరిని రక్షించాలి. సల్మాన్, అతనికి ఎంత డబ్బు కావాలో ఇచ్చి రాసుకో. శుక్రియా భాయ్. అతను అప్పు తిరిగి తెచ్చిస్తే తీసుకో, తీర్చలేకపోతే బలవంతం పెట్టకు. అతని అప్పుని మాఫీ చేసే. బాయ్, ఇంట్లో ఆర్థికంగా ఇబ్బందిగా ఉంది, కొద్దిగా డబ్బులు కావాలి. అప్పుగానైనా పర్వాలేదు, త్వరగా ఇచ్చేస్తాను. ఇతనికి కావలసిన డబ్బులు ఇచ్చి రాసుకో. బాయ్, బోత్ బోత్ శుక్రియా బాయ్. ఇదిగో సల్మాన్, ఇతను కూడా అప్పు తిరిగి తెచ్చిస్తే తీసుకో, బలవంతం పెట్టకు. అప్పు మాఫీ చేసే. ఏంటయ్యా, ఎందుకు వారికి అప్పిస్తున్నారు? వారు తిరిగి చెల్లించుకుంటే అప్పు అడగద్దు, అప్పు మాఫీ చేసి క్షమించి అంటున్నారు. పూర్వం ఒక వ్యక్తి ప్రజలకు అప్పు ఇచ్చేవాడు. ఇచ్చి తన గుమాస్తాతో అప్పు తీసుకున్నవాడు పేదవాడు అయితే అతని అప్పు మాఫీ చేసి క్షమించి వేయి, అప్పుడే అల్లా మనని క్షమిస్తాడని అనేవాడు. అతను మరణించి అల్లాను కలుసుకున్నప్పుడు అల్లా అతన్ని క్షమించాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలిపారు.